నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవన్ నామాలలో రామనామం పరమ పవిత్రమైనది. రామ అంటే ఆనందింపజేసేవాడు. అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణలోని రా అనే బీజాక్షరం, పంచాక్షరి మంత్రమైన నమశివాయలోని మా అనే జీవాక్షరాల అద్భుత మేళవింపు వల్ల మహామహిమాన్వితమైన రామనామం ఏర్పడింది. శివకేశవుల సంఘటిత శక్తి రామనామంలో ఉంది. అలాంటి శ్రీరాముడు తెలుగువారి ఆరాధ్య దైవం. ఇంటింటి ఇలవేల్పుగా రాముడు తేజరిల్లుతున్నాడు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా రామగిరిలో నెలకొన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అయనం అంటే ప్రయాణం. శ్రీరాముడు ధర్మ మార్గంలో చేసిన ప్రయాణమే రామాయణం. ధర్మమే దేహంగా గల రాముడు విశ్వశాంతికి, సమాజ ప్రగతికి ధర్మం ఒక్కటే మార్గమని చాటి చెప్పాడు. వ్యక్తి ధర్మానికి, రాజధర్మానికి దర్పణం రాముడు. పవిత్రతకు సీతాదేవి, శౌర్యానికి సోదర సేవకు లక్ష్మణుడు, వినయానికి భరతుడు, ధైర్యం ప్రభు సేవలకు హనుమంతుడు ప్రతీక. వీరందరూ ఒకే లోగిలిలో అర్చామూర్తులుగా దర్శనమిచ్చే విలక్షణ రామ సన్నిధి రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. శ్రీ ఆంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణ భరతుల విగ్రహాకృతులు నెలకొన్న ఈ దివ్యాలయం విశిష్ట క్షేత్రంగా అలరారుతోంది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం. దోపిడీ దొంగ అయిన కిరాతుడు రామనామాన్ని జపించి సమస్త పాపాల్ని తొలగించుకుని వాల్మీకి మహర్షిగా మారాడు. రామ దర్శన స్పర్శనలతో అహల్య పవిత్రురాలైంది. నిత్యం రామనామ స్మరణలోనే జీవించిన భక్త శబరి రాముణ్ణి దర్శించి ముక్తి పొందింది. రామనామాన్ని పలుకుతూ సముద్రంలో శిలలు వేస్తూ ఉంటే అవి పైకి తేలి సేతుబంధనం సులువైందని భావించాడు ఆంజనేయుడు. శ్రీరామనామం భవసాగరాన్ని దాటించే వారధి అని జాంబవంతుడు వంటి భక్తులు ఎందరో చాటి చెప్పారు. అలాంటి పరమోత్కృష్టమైన రామనామాన్ని లిఖించిన వారికి, స్మరించిన వారికి, జపించిన వారికి ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. రామనామ ముందు పరుసవేది కూడా నిరుపయోగమే. అలాంటి శ్రీరామచంద్రమూర్తి సతీ సమేతంగా సోదరులు, భక్తుని సహితంగా నెలకొన్న క్షేత్రం రామగిరి. ఊరి పేరుకు తగినట్లుగా శ్రీరాముడు భక్తుల పాలిట కొండంత అండగా విలసిల్లుతోన్న క్షేత్రం రామగిరి. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా. విశాల భరితమైన ఆహ్లాదకర పరిసర ప్రాంతాలలో తీర్చిదిద్దిన ఆలయ, గోపుర, ప్రాకార ముఖమంటపాలు, ఉపాలయాల మేళవింపుతో ఈ ఆలయం చూడచక్కగా వర్ధిల్లుతోంది. అంతారామమయం మూడంతస్తుల రాజగోపురంతో క్షేత్రపాలకుడు, మహాకాయుడు అయిన ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ధీర గంభీరత్వంతో ఈ సన్నిధి సుశోభితమవుతోంది. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం. ఈ జగమంతా రామమయం.
సంధింపడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై శ్రీరామచంద్రమూర్తి తారక బ్రహ్మమని రామ రహస్యోపనిషత్తు ప్రకటించింది. యాగాలు, తపస్సులు, దానాలు వంటి వాటి కంటే రామనామ జపమే ఉత్కృష్టమని వేద కోవిదులు చెబుతారు. రామనామం అనే సోపానాల ద్వారా స్వర్గాన్ని అతి సులభంగా చేరవచ్చని చెబుతారు. అలాంటి శ్రీరామచంద్ర మహాప్రభువు భక్తుల పాలిట అభీష్టవరదాయకుడై దర్శనమిస్తున్నారు. గర్భాలయంలో శ్రీరామచంద్ర స్వామి సీతమ్మను తన వామాంకంపై ఆసీనురాల్ని చేసుకుని ఉంటాడు. రామునికి ఇరువైపులా భరత లక్ష్మణులు భాతృసేవలో నిమగ్నమైన రీతిలో గోచరమవుతారు. శ్రీ సీతారాముల దివ్య పాదార విందాల్ని సేవిస్తూ పవనసుతుడు దర్శనమిస్తాడు. సకల అలంకార శోభితంగా మూల విరాట్ రూపాలు ప్రకటితమవుతాయి. జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఈ విగ్రహ కృతుల సమీక్షంలోనే హృద్యంగా తీర్చిదిద్దిన ఉత్సవ బేరాలు నెలకొని ఉంటాయి. మా జీవనమే ఇక పావనమౌగాక పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. అందరి హృదయాల్లో ఉండి సరువుల్ని అలరింపజేసే అంతర్యామి అమృత స్వరూపుడు శ్రీరాముడు. రమయతీతి రామః అందర్నీ రమ్యమోహనంగా ఆకర్షించే పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. రామగిరి రామచంద్రమూర్తిగా ఈ స్వామి భక్తుల్ని సర్వదా అనుగ్రహిస్తూ వారి మనోభీష్టాల్ని నెరవేరుస్తున్నాడు. సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే రామగిరి రామచంద్రుడితడు, భక్తుల పాలిట పుణ్యపేటి ఇతడు, కామితార్థములన్నింటినీ నెరవేర్చే కల్పవృక్షమితడు అంటూ రామభక్తులు స్వామి వైభవాన్ని కీర్తిస్తారు. శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే. ఓ భక్తుని స్వప్నంలో రామగిరిపైనున్న శిథిలాలయంలో తన ఉనికి గురించి శ్రీరాముడు వెల్లడించినట్లు స్థల పురాణం. స్వప్న వృత్తాంతం ప్రకారం విగ్రహాల్ని అన్వేషించగా
భక్త సోదర సతీ సమేతంగా శ్రీరాముని విగ్రహ సముదాయం గోచరమైంది. ఆ విగ్రహాకృతుల్ని ఈ నెలవులో ప్రతిష్ఠించారు. అలనాటి నుంచి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ ఆధ్యాత్మిక అనురక్తిని, రామనామ భక్తి పారమ్యతను భక్తులకు పంచుతోంది. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. నల్గొండ జిల్లాలోనే ప్రసిద్ధ రామక్షేత్రంగా ఈ ఆలయం ప్రకటితమవుతోంది. పాంచరాత్ర ఆగమ విధి విధాన పూర్వకంగా ఆలయంలో నిత్య నైమిత్తిక పూజాదికాలు, ఉత్సవాది క్రతువులు కొనసాగుతాయి. ధనహీనులకు రామనామమే ధనం, ఆర్తులకు శరణార్థులకు రాముని అనుగ్రహమే జీవన ఇంధనం. రాముని దివ్యానుగ్రహాన్ని అందుకోవటానికి, స్వామి శుభాశీస్సులతో తమ జీవిత చక్రాన్ని సుగమం చేసుకోవటానికి భక్తులు ఈ ఆలయానికి విశేషంగా తరలివస్తారు. నల్గొండ జిల్లా రామగిరిలోని శ్రీరామ దివ్యక్షేత్రంలో ఎన్నో ఉపాలయాలు, దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ ఈ క్షేత్ర విశిష్టతను మరింత ఇనుమడింపచేస్తాయి. ఈ పరంపరలో గోదాదేవి నెలవుకు ఎంతో ప్రత్యేకత ఉంది. 1956వ సంవత్సరంలో అప్పటి నల్గొండ డిప్యూటీ కలెక్టర్ కన్నయ్య దంపతులు గోదాదేవి నెలవును, రామానుజులు పన్నిద్దాళ్వార్ల సన్నిధిని 1959వ సంవత్సరంలో గడ్డం కృష్ణారెడ్డి అనే భక్తుడు నిర్మింపచేశారు. సంపూర్ణ రజత కవచాలంకృత వీరాంజనేయ స్వామి ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. క్షేత్రపాలకునిగా స్వామి అలరారుతున్నాడు. దుష్ట గ్రహపీడలు, శత్రుదోష నివారణకు ఈ స్వామి ఆరాధన తరుణోపాయంగా భక్తులు భావిస్తారు. ఇదే లోగిలిలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి అలరారుతోంది. సుస్పష్టమైన దివ్యమంగళ విగ్రహంగా, విలక్షణ అలంకార సమన్వితంగా ఈ ఆలయం భాసిల్లుతోంది. 1984వ సంవత్సరంలో శ్రీవారి భక్తుడైన మద్ది విద్యాసాగర్ రెడ్డి ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. సుందర బంధురంగా భాసిల్లే స్వామి విగ్రహం జగన్మోహనకరంగా తేజస్సును వెదజల్లుతోంది. ప్రతి శనివారం స్వామివారికి విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. రామగిరి సీతారామచంద్రస్వామి వారి సన్నిధికి మరో ప్రత్యేకత ఉంది. ఈ రాముణ్ణి మనస్సులో స్మరించుకుంటూ శ్రీరామనామాన్ని రామకోటి రూపంగా లిఖించినట్లయితే సకల కామ్యాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నిండుగా మది నీ నామము దలచిన నిత్యానందము రామ అంటూ భక్తులు ఆర్తిగా కీర్తిస్తారు. అలాంటి పావనకరమైన శుభకరమైన రామనామ సహిత రామకోటి స్తూపం ఈ ఆలయంలో గోచరమవుతుంది. భక్తులెందరో దీక్షగా లిఖించిన రామకోటి ప్రతులతో నిక్షిప్తం చేసిన రామకోటి స్తూపం ఈ ఆలయ లోగిలికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా.
1977వ సంవత్సరంలో స్వామి భక్తుడైన పురిజాల రంగారావు ఈ రామకోటి స్థూపాన్ని నిర్మింపజేశారు. శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పంచాహ్నికంగా శ్రీరామనవమి తిరుకల్యాణ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు ఆండాళ్ తిరునక్షత్రంతో పాటు ధనుర్మాస ఉత్సవాన్ని ఈ క్షేత్రంలో సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. శ్రీరామగిరి దివ్యక్షేత్ర దర్శనం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మమోదయ జూడు పాయి ముకుంద లోకంలో నెలకొని ఉన్న ధర్మంలోనే సత్యం నెలకొని ఉంది. సత్యసంధతకు ధర్మ తత్పరతకు రాముడే మూర్తిభవించిన రూపం. రాముని అండగా రామనామ శక్తి ఊతంగా ఐహిక సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చు. శ్రీరాముని అనుగ్రహం సదా మనకు అందుతూనే ఉండాలని కోరుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.